A19 న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ విజయ్. స్వతంత్ర భారతదేశం 78 సంవత్సరాల నుంచి 79వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆదివాసీయుల జీవన ప్రమాణాలను మనం ప్రత్యక్షంగా వీక్షిద్దాం. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా ముంజుమామిడి గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆదివాసీల ప్రాంతాన్ని సందర్శిద్దాం. మొత్తానికి వాగులు వంకలు దాటుకుంటూ మనం అనుకున్న ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతం చూడడానికి ఎంతో చక్కగా పచ్చటి చెట్లతో నిండిపోయి ఉంది. ఇందులో కొందరు ఇళ్లకు కనీస అవసరాలు కూడా లేకుండా జీవిస్తున్నారు. అడవి తల్లితో ముడిపడిన వీరి బ్రతుకులను ఎంతో విలాసవంతంగా జీవిస్తున్న మనం కూడా చూసి ఆశ్చర్యపోవాలి. వీరు పాతకాలం నాటి పూరిపాకల్లో చుట్టూ దడులు కట్టుకుని దీపం బుట్టి వెలిగించుకుని ఇప్పటికీ జీవనం కొనసాగిస్తున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. నమస్తే అండి. నమస్తే సార్. ఇది ఏ ఊరు? ఇది ముంజమామిడి గ్రామం అండి, మారేడుమిల్లి మండలము, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎలా ఉంది సార్ ఇక్కడ మీ జీవనాధారం ఎలా ఉంది? మా జీవనాధారం పూర్తిగా అడవితో ముడిపడి ఉంటుందండి. మేము టోటల్గా మా జీవనాధారము పోడు వ్యవసాయము, ఓన్లీ వర్షాధారం పంటలు మాత్రమే మేము పండించుతామండి. ఓన్లీ మెయిన్ ఏదంటే పూర్తిగా ఫారెస్ట్ బేస్డ్ జీవనాధారం అండి. ఇక్కడ మీకు వసతులు కానీ ఎలాగుంటాయి? దీంట్లో వసతులు మా వరకు వచ్చేసరికి పూర్తిగా ప్రైవేటు వెహికల్స్ మీద ఆధారపడాల్సి ఉంటుందండి. కనీసము ఒకవేళ ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేకపోతే మార్కెట్కి వెళ్ళాలన్నా, కనీసం స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఏ బడి పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఏం చేసినా కూడా ప్రైవేట్ వెహికల్స్ మీద ఆధారపడతాయి. అవి కూడా ఇన్ టైంలో అయితే మాకు దొరకవండి. మళ్ళీ వాటి కోసము ఒకరోజు 1 డే ముందు చెప్తే కానీ మాకు అరేంజ్ అవ్వండి. అవును. ఇప్పుడు మీకు చాలా లోపలికి ఉంది కదా ఊరు, మీరు బయటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవటానికి కానీ మీ సొంత వెహికల్స్ యూజ్ చేస్తారా, లేకుంటే మనకి ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు ఫెసిలిటీస్ ఉంటాయా? గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పెషాలిటీస్ అయితే లేవండి. మామూలుగా వాడిపోదాడు కొంత ఎవరికైనా ఒకరికిద్దరికి ఊర్లో బైకులు బళ్ళు కానీ ఉంటాయి కదా, వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళిపోతారండి. మిగతా వాళ్ళు అయితే బై వాకేనండి. ఇక్కడ నుంచి మేము 13 కిలోమీటర్లు నడిచి వెళ్ళి సామాను కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అవుతామండి. అదే వచ్చేటప్పుడు అక్కడ నుంచి వెహికల్స్ ఏమన్నా వస్తాయా మీకు కాకుండా? ఒకరిద్దరు ఉంటే రావండి, జనాలు ఎక్కువగా ఉంటే కనుక వస్తారండి. లేదు ఒకరిద్దరు అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి సపరేట్గా కిరాయి కట్టుకొని రావాలండి. టికెట్ సర్వీస్ అయితే చేయరండి. మాకేంటంటే దీన్ని నిమిత్తం గవర్నమెంట్ సైడ్ నుంచి కనీసం వారానికి సంత రోజు మాకు ఆర్టీసీ వాళ్ళు ఒక బస్సు సంతకు వెళ్ళి అదే మార్కెట్ చేసుకొని వచ్చే విధంగా అరేంజ్ చేస్తే ప్రభుత్వం తరపు నుండి బాగుంటుంది సార్. ఎంత ఉంటారు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ ఊరికి సంబంధించి? ఈ గ్రామంలో టోటల్గా 32 ఫ్యామిలీస్ అండి. 130 మంది జనాభా ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి స్కూల్కి సంబంధించి కానివ్వండి ఇక్కడే ఉందా, బయటకి వెళ్ళాలా? మళ్ళీ స్కూల్ విషయం అయితే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు
దూరం నడిచి వెళ్ళి నడిచి వస్తారు సార్ మా పిల్లలు. ప్రతిరోజు కూడా ఇదే పొజిషన్ అనమాట. ఒకరికి ఇద్దరికి బళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఆ బళ్ళు ఉంటే కనుక వారికి ఏంటంటే వాళ్ళ ఇద్దరు పిల్లలకి మాత్రమే సరిపోతాయి. మిగతా పిల్లలు అయితే డైలీ నడిచి మా స్కూల్కి వెళ్ళి చదువుకొని వస్తారండి పిల్లలు. ఎంతమంది ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు? ఎంతమంది ఉంటారు ఇక్కడ ప్రస్తుతానికి స్కూల్కి వెళ్ళే పిల్లలు 10 మంది ఉన్నారండి. మా వాళ్ళకి ఇక్కడ నుంచి కుండాడ స్కూల్కి వెళ్ళే పిల్లలు. మిగతా బయట గ్రామాల నుంచి వెళ్ళి అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రం మూడో తరగతి నుంచి పై తరగతుల వరకు బయటకు వెళ్ళి చదువుకుంటున్నారండి. అంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? మాకు ఇలా పిల్లలు ఉన్నారు, మాకు స్కూల్కి ఇబ్బంది అయిపోతుంది, మాకు ఆడ పెట్టాలని చెప్పేసి అడిగారా ఏమన్నా? ఇంతకుముందు మాకు ఇక్కడ పిఎం జన్మాన్కి సంబంధించి ఒక సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక గ్రామ సభ ఒకటి నిర్వహించడం జరిగిందండి. ఆ గ్రామ సభలో నిర్వహించినప్పుడు మేము అక్కడ వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్కి తెలియపరచడం జరిగిందండి. ఇలాగ మా పిల్లలు డైలీ 3 కిలోమీటర్లు వెళ్ళి రావాల్సి వస్తుందామని నడిచి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఈ పిల్లలకి సంబంధించి కనీసం ఒక ఆటో ఫెసిలిటీస్ అయినా కల్పించినట్టయితే వీళ్ళు రెగ్యులర్గా బడికెళ్ళి చదువుకోవడానికి అయితే బాగుంటుంది అనేసి వాళ్ళకి వివరించడం జరిగిందండి. ఓకే అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము గవర్నమెంట్కి అయితే తెలియపరుస్తాము మా పై అధికారులకి అనేసి వాళ్ళు తెలియపరిచారండి. మీరు డైలీ వేజ్లో వాడుకోవడానికి నీటి సరఫరా ఎలా ఉంటుంది? మీకు కుళాయి నీరు వస్తుందా లేకపోతే ఎట్లాగా? డ్రింకింగ్ వాటర్ సమస్య అయితే ఇబ్బంది ఏం లేదండి. మాకు సోలార్ వాటర్ ఉంది. పిఎం జన్మన్ దాంట్లోనే సోలార్ వాటర్ శాంక్షన్ అయింది. ప్రస్తుతానికైతే రెగ్యులర్గా కంటిన్యూగానే వస్తుందండి. ఇబ్బంది ఏం లేదండి డ్రింకింగ్ వాటర్కి సంబంధించండి. మీరు ఇప్పుడు హెల్త్ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? మనకి ఎట్ట ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి మరి లోకల్గా మాకే ఆశా వర్కర్ ఉన్నారండి. ఇక్కడ లోకల్లో ఒక ఆవిడ ఉందండి. ఆవిడ పర్యవేక్షణ చేస్తూ డైలీ డోర్ టు డోర్ వచ్చి చూస్తూ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా బాగా ఎమర్జెన్సీ అంటే కనుక 108కు కాల్ చేస్తే వాళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యి వస్తున్నారు సార్. లేదు ఆ 108 లేట్ అవుతుంది అనుకుంటే మేము ఇంకా కాదుకూడదు అనుకుంటే ప్రైవేట్ వెహికల్సే పట్టుకెళ్ళడం జరుగుతుందండి. ఆశా వర్కర్ అదే హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఎలా స్పందిస్తున్నారు? ఆశా వర్కర్ ఇబ్బంది ఏం లేదండి. ఎర్లీ మార్నింగ్ డోర్ టు డోరు తిరిగి బాగున్నారా బాగలేదు అనేసి కనుక్కుంటుందండి. ఇబ్బంది ఏం లేదండి. నెక్స్ట్ మెయిన్గా మౌలిక సదుపాయాలకు సంబంధించి మెయిన్ మాకు రోడ్డు ఒకటి లేదండి. రోడ్డు అన్కండిషనల్గా ఉంది. మామిడిమిల్లి నుంచి ముంజమామిడి వరకు మాకు రోడ్డు బీటీ రోడ్డు తార్ రోడ్డు సదుపాయం అనేది మెయిన్ మాకండి. దీని రోడ్డు బాగలేక అస్తమాటు తరచుగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయండి. బండి జారిపోవడము, స్కిడ్ అయిపోయి పడిపోవడము, హాస్పిటల్ పాలవ్వడము ఇలా జరుగుతుందండి. అలా కాకుండా మాకు పర్మనెంట్గా ఒక రోడ్డు అనేది ఖచ్చితంగా వేయగలిగితే సార్ మాకు రోడ్డు రవాణా సదుపాయం కూడా బాగుంటుందండి. రోడ్ ఫెసిలిటీస్ అండి. ఇప్పుడు శాంక్షన్ ఉందే అంటున్నారు తప్ప కానీ ఇప్పటి వరకు కూడా అది ఇంచుమించు లేదంటే ఒక 15 సంవత్సరాల కిందటి నుంచి శాంక్షన్లో ఉంది అనేసి అంటున్నారు కానీ ఎటువంటి పర్మిషన్ అనేది లేదండి. వచ్చారా అధికారులు ఎప్పుడన్నా? అధికారులు అధికారులు వస్తున్నారు కానీ వాళ్ళకి చెప్తున్నాం కానీ ఎటువంటి స్పందన అనేది లేదండి. అర్జీల పూర్వకంగా కూడా పిఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా మేము తెలపరుస్తున్నామని కానీ ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన అనేది లేదండి. సుమారుగా ఎన్నిసార్లు చెప్పుంటారు ప్రభుత్వానికి మీరు? మేము ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు నా వయసు ఇంచుమించు 42 ఇయర్స్ అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మేమే కాదు మా గ్రామస్తులు పుట్టుపీరుల నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారండి, ప్రభుత్వానికి తెలపరుస్తున్నారు. కానీ రోడ్డు విషయానికి వచ్చేటప్పటికే ఈ లేనిపోని సాకులు ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు అని ఇది అని అదని లేదనుకుంటే గవర్నమెంట్కు ఫండింగ్ లేదు ఈ టైప్లో చెప్తున్నారండి. ఇది వైల్డ్ ఫారెస్ట్ ఏరియాలో ఉందండి. వైల్డ్ ఫారెస్ట్ ఇది వైల్డ్ ఫారెస్ట్లో కొంత దీనికి రాదండి, కొంచెం వెనుకల నుంచి ఉందండి. వైల్డ్ ఫారెస్ట్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉందండి. రిజర్వ్డ్ ఫారెస్ట్ కూడా ఒక 2 km వరకు ఉందండి. 2 km దాటిన తర్వాత మళ్ళీ రెవెన్యూ సైట్ వస్తుందండి. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండి. టోటల్గా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఉందండి. మీకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయా? ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయండి. తర్వాత కొంత 6th స్టెప్ వ్యాలిడేషన్ అనేది
కొంతవరకు సడలింపు అనేది జరిగితే ఈ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అందుతాయండి. 6 స్టెప్ వెల్డేషన్ అన్నది మాకు ఏజెన్సీలో 10 ఎకరాలకు మించి భూమి ఎక్కువగా ఉన్న వాళ్ళకి తీసేయడాలు ఇలా జరుగుతుందండి. యాక్చువల్గా 10 ఎకరాలకు మించి 10 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా కూడా ఏజెన్సీలో వాల్యూ అనేది లేదండి భూమికి. ఇక్కడ ఎకరము భూమి విలువ అది చాలా తక్కువ అండి. తర్వాత ఎవడు అమ్మేవాడు ఉండడు, కొనేవాడు ఉండడు, అది వేరే విషయం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాకు కోతల పెడదండి బాగా, కోతల బెడ. దానివల్ల కనీసం పోడు వ్యవసాయం చేయడానికి కూడా అవకాశం లేదండి. ఒకవేళ చేతికి వచ్చిన పంట కూడా కోతులు పాడు చేసేస్తున్నాయండి. దానివల్ల మేము ఎంత కనీసము ఒక సంవత్సరంలో 1 ఎకరం భూమిలో కూడా పంట పండించలేని పొజిషన్ అండి. అందరూ కలిసిమెలిసి ఉంటారు అందరూ. నాకేమైనా బాధ ఉంటే పిల్లలు చూసుకుంటారండి. పిల్లలకు బాధ అవసరం ఉంటే ఇద్దరు ఏం చేస్తారు మీ పిల్లలు? మా పిల్లలు అంతే ఇదొకటి పని. ఇంకా ఎవరికి ఉద్యోగాలు లేవు. ఇక్కడ కరెంట్ ఏమి ఉండదు అయితే. ఇక్కడ కరెంట్ లేదండి. చూసారు కదండి మంట అదే పెట్టుకుంటారు, లైటింగ్ కూడా అదే. అలా అగ్గి ఊది కూడా అగ్గి దగ్గర అటు ఒక ప్లేస్ ఇటు ఒక ప్లేస్ మధ్యాహ్నం అగ్గి ఇద్దరు పడుకుంటారండి అంతే. మీ పేరేంటి? అరగట పెద్దపరెడ్డి అండి. ఎలాగా ఇప్పుడు మీకు ఈ గ్రామంలో మీ జీవనాధారం ఎలాగ సాగుతుంది? ఎందుకంటే సారు మేము జీవన ఆధారం అంటే మేము ఒకటి తుప్పాలు చేసుకొని 2 మొక్కజొన్నలు ఒక వడ్ల గింజలు చల్లుకొని అదే ఆధారం అండి. ఇప్పుడు ఏమైనా పథకం ప్రభుత్వం నుండి మీకు అందుతుందా? పథకం అంటే ఏమంటే రైతు భరోసా ఇటువంటి ఇస్తారు సార్. మాకి ఈ పెన్షన్ ఇస్తారు సార్. ఇప్పుడు భూమి ఉందని కొంతమంది పెన్షన్లు తీసేస్తున్నారు కదా, దానికి రైతు భరోసా ఆ 10 ఎకరాలకి గవర్నమెంట్ మీకు ఇస్తుందా? అది భూమి ఎక్కువ ఉన్న వారికి లేదు సారు. 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఈ రైతు భరోసా ఇస్తారు సార్. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో ఇల్లులన్నీ పెంకిటిల్లు ఉన్నాయి. ఇప్పుడు కచ్చా ఇల్లు కట్టించడానికి ఈ గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా సాయం చేస్తున్నారా? అంటే వారు ఒక 4 లక్షల దాకా ఇళ్ళకి ఇస్తారండి. అది మనము కష్టపడి ఇవి చేసుకొని రాయి తోలుకుంటే అది ఒక కాంట్రాక్ట్కి ఇచ్చేస్తే వాళ్ళు చేసి పెడతారు సార్. మెయిన్గా ఈ గ్రామంలో మగవాళ్ళందరూ ఏం పని చేస్తారు? మేము ఏటి పని చేస్తామండి. ఏమైనా ఈ చేను పనులు చేసుకుంటాం సార్. లేకపోతే కానీ కంపెనీ కూడా వెళ్ళి పనులు చేసుకుంటారు సార్ డబ్బు లేకుంటే. ఇక్కడ ఏం కంపెనీల్లో మీరు వెళ్ళిపోవటం ఇక్కడే ఉంటున్నారా, లేదంటే ఎవరైనా వలస వెళ్ళిపోతున్నారా? వలస వెళ్ళకుంటూ అక్కడ పని చేసుకొని ఇక భార్య భర్తలు ఇక్కడ వారు భార్య ఎక్కడ ఉంటుంది, పిల్లలు భార్య వాడు వెళ్ళి పని చేసుకొని వస్తారు సార్. పిల్లలు చదువు విషయంలో ఏం ఉన్నాయి ఇక్కడ సౌకర్యం ఎలా ఉంది? సౌకర్యం అంతే పిల్లలు బాగానే చదివిస్తున్నారండి. ఎంత ఇబ్బంది అయినా సరే ఎక్కడ ఇది చేసుకున్నా అది చేసుకున్న పిల్లలకి చదివించుకుంటారు సార్. ఇప్పుడు అందరు చదువుతున్నారా? అందరికీ సౌకర్యంగా ఉందా? ఎంత దూరం వెళ్ళాలి ఇక్కడ నుండి చదువుకోవడానికి? ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఏ గ్రామంలో మోసుకోవాలి సార్, సొంతం మోసుకోవాలి. అదే ఇక్కడ హాస్టల్ కానీ పెడితే కుండడకాడ కానీ తిండి అన్నీ పెడితే పిల్లలంతా అక్కడ చదువుకుంటారు కదా. ఇక్కడ నుంచి రోజు మోసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం కదా. ఒకవేళ వర్షం ఉన్నదనుకోండి పిల్లలు వెళ్ళలేరు, మనకు బండి ఉండదు, సదుపాయం లేదు. గ్రామంలో రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అదే అప్పుడు అంతకుముందు అండి జోగారావు గారు చేశారు ఎమ్మెల్యే. అప్పటి నుంచి అడిగినా కానీ రోడ్డు పిడిగి లేదు. తర్వాత మళ్ళీ బాబు రమేష్ వాళ్ళు వచ్చారు, అది అడిగాము, అది లేదు. ఇప్పటికి మా రోడ్డు మారదు, మా బతుకులు మారవని మరి అనుకుంటున్నాం సార్ మేము. జోగారావు గారు ఇక్కడే చదివారు అనేది? ఇక్కడే మా సొంత ఊరి కుండడే.
అది సార్ ఇద్దరు ఆయన ఎందుకు అభివృద్ధి ఆయన ఆ స్థాయిలో ఉన్నారు కదా, మీకు ఆయన ఎందుకు ఇలాగా మారుమూల గ్రామంగా ఇంకా ఉండిపోయింది ఇది? సొంత గ్రామానికే చెయ్యండి, మరి ఇంకా ఉన్న గ్రామాలకు చేస్తారా అనే మా ఉద్దేశంతో ఇంకా ఎన్ని చెప్పినా సుఖం కాదని మనం అనుకున్నామండి. తర్వాత అభ్యాసన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టేకుల మీద మేము వెయ్యాం రోడ్డు అని వీళ్ళు ఒక డిమాండ్. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఏమంటున్నారు, రోడ్డుకి పర్మిషన్ వాళ్ళు ఇవ్వట్లేదు, ఇవ్వకుంటున్నారండి. రేంజర్ కానీ ఈ ఫారెస్ట్ కానీ ఇవ్వకుంటున్నారు. మీరు అర్జీలు పెట్టుకున్నారు అసలు మాకు ఈ విధంగా మేము ఇబ్బంది పడుతున్నాం అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు అర్జీలు పెట్టుకుంటున్నారు? అడిగించారు చాలాసార్లు. మీరు ఏమండి ఇక్కడ తిరిగే వాళ్ళు కదా, మా రోడ్డు మీరు అభ్యసన పెడుతున్నారు, మీరు కూడా తిరిగేవారు, మా బతుకులు ఎలా మారుతామని మేము చెప్పుకుంటే అడిగాం సార్. వాళ్ళు ఏమన్నారు అసలు? మేము అచ్చలు ఇంత ఒక్క టేక్ చెట్టు చేయకూడదు అన్నారు. నమస్తే అమ్మా, మీ పేరేంటి? ముల్ల లచ్చమమ్మ. ఇది ఏ గ్రామం? కుండడగమ్మండి, ముంజ మామిడి. ఎలా ఉంది మీ జీవనాధారం, ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? మా జీవనాధారం మాకేమి లేదమ్మా బతకడానికి. పెన్షన్లు ఇస్తున్నారా? ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నారా మీకు? లేదమ్మా, పెన్షన్ ఇచ్చిచ్చే తీసేసాడమ్మా. ఎందుకు తీసేశారు పెన్షన్? ఎందుకు 10 ఎకరాలు ఉన్నదని తీసేసాడమ్మా. ఏం భూమి? మీరు ఏమన్నా దాంట్లో పండించుకుంటున్నారా లేదా? పండించుకుంటామంటే జొన్న, పప్పులు, సామ అదే పండించుకుంటామమ్మా. అవి కూడా కోతులు సెల్ల రుబ్బెత్తావు. ఇక కోతులకి తోలున్నా అందేమి రాదమ్మా మాకు. ఇంకా దానిలో ఉంటాం, మాకేమి రా. పనికి వెళ్దామన్నా పనికి వెళ్ళడానికి ఉండదు. ఇంకా ఈ కోతుల బాధే ఎక్కువ అయిపోతుంది మాకి. అవును, ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉందని మీకు పెన్షన్ తీశారు? 10 ఎకరాల భూమి ఉందని అదే పెన్షన్ తీసారు. ఉపాధి పని కూడా లేదమ్మా మాకంతే. నాకంత ఉపాధి లేదు, పెన్షన్ లేదు. మరి ఆ భూమిలో పంట పండించుకొని మీరు ఏం జీవనాధారం మీకు ఇది అవ్వట్లేదా? అవ్వట్లేదమ్మా, కోతులే తింటావు. ఇక అదేంతో కొద్దుగుంటే దాని కడే బతుకుతాం. ఇక ఆ కోతులు తిన్న మీకులు ఉంటే అంతే. ఆ 10 ఎకరాల్లో ఏమైనా పంట వేసుకుంటున్నారా ప్రస్తుతం? లేదమ్మా. అది పంట పండించుకోవడానికి వీలుగా ఉంటుందా మీకు? ఇంకా మేము మొగుళ్ళు లేని వారం ఏం చేస్తాం బాబు. పెద్ద మాకులు నరుక్కోవాలంటే నరుక్కోలేము. ఇంకా ఎంతో చిన్న ఇలిగా చేసుకుంటాం. దానికేమో కోతులు తింటాం. ఇంకా మిగిలింది మేము తింటామన్నమాట. మరి మీరు అధికారులు చెప్పారా ఇలా మాకు ఈ పరిస్థితి ఉంది, మేము ఆ 10 ఎకరాలు ఉన్నా మేము పండించుకోలేకపోతున్నాము, దానివల్ల మాకు పెన్షన్ తీస్తే మా జీవనాధారం చాలా ఇది అవుతుందని మీరు ఎప్పుడైనా వచ్చే అధికారులు చెప్పారా? చెప్తానమ్మా. చెప్తే ఇక భూమి ఎక్కువ ఉన్నదమ్మా, మీకు రాదు, ఏది రాదు అంటున్నారు. ఇంకా అందుకే ఎందుకు రానప్పుడు పల్లకున్నా మీకు ఏం చేయం బాబు. అయితే మీరు ఏం చేస్తారు అంటే మీరు రోజుకి మీరు తినడానికి మీకు వచ్చే డబ్బులకి మీరు ఏం చేస్తారు? అది కాక ఏం చేస్తారు? ఏం చేస్తాం ఇక అలాగే 3 రూపాయలు వచ్చినా 4 రూపాయలు వచ్చినా దాంతో బతుకుతాం. ఇక 3 వారాలు 4 వారాలు నెలకు ఒకసారి సంత. మీ పేరు చెప్పండి. ముల్ల సుందరం అండి. మీకు కూడా ఇదే సేమ్ పెన్షన్ ఇది ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అండి మాకు కూడా. మా భర్తకి ఇచ్చేటవారు ఒక 3 సంవత్సరాలు. నాకు లేదండి ఇవ్వడం.
ఇంకా భూమి ఎక్కువ అయిపోయింది 10 ఎకరాలని మరి ఇస్తలేదు నాకు కూడా. మీరు అధికారులకి చెప్పినా వాళ్ళు ఇప్పుడు దాకా కూడా ఇన్ని సమస్య ఉంది కదా, మరి దాన్ని వాళ్ళు పరిష్కరించలేదా? లేదండి. ఏమంటున్నారు వాళ్ళు, ఏమంటున్నారు? ఎక్కువ భూమి ఉన్నదండి అని మరి అంటున్నారు. ఆ భూమి ఉన్న ఉపయోగం లేని భూమి అని మీరు వాళ్ళకి చెప్పారా? అలాగే చెప్పామండి. చెప్పినా ఇంకా భూమి ఎక్కువ ఉన్నది మేము ఇవ్వము ఇంకా రావన్నారు. ఇప్పుడు ఆ భూమి ఉన్న భూమిలో చెట్లు నరకూడదని అది ఒకటి చెప్తున్నారు అధికారులు. మరి ఆ భూమి ఉన్నా మీకు ఉపయోగం లేదు, మీ జీవనాధారానికి అది దేనికి పని చేయదు. అదేంకి పని చేయకున్నది, ఏం వేసుకున్నారో వత్తలేదు, కలిగి కోంతులు ఏటిటో తినేస్తాయి. కోతుల సమస్య గురించి అడవి అధికారులు ఏం చెప్పట్లేదా మీకు? చెప్తలేదండి, ఇంకా చెప్తలేదు. కలకేదో నాకంతే బిడ్డలు కూడా లేదు, ఒక్కరిదాన్ని. మీరు జీవనాధారానికి ఏం చేస్తారు, ఎలా వస్తాయి? కూలికి తోటలకు వెళ్ళి ఇంకా ఒక 2 రోజులకే తోటలకు కూలికి వెళ్ళి బతుకుతున్నాం. ఏం పని చేస్తారు అక్కడ? అదేదో జేబర్ తోటలు తోటలకి ఇడింకి వెళ్తున్నాం. రోజుకి ఎంత ఇస్తారు మీకు? 200 ఇస్తారండి. ఓన్లీ ఎన్ని రోజులు ఉంటుంది నెలకి అలాంటి పనులు? ఎన్ని రోజులు ఉండవండి, ఇక వారము 2 వారాలు 1 వారం ఉంటాయి. తర్వాత ఏం చేస్తారు మీరు? దాని తర్వాత ఇప్పుడు 2 రోజుల పని ఉంటుంది. ఇప్పుడు మొత్తం నెలవారీ అసలు ఏంటిది, ఎలాగా మీకు వచ్చే డబ్బులు మీరు తినడానికి ఏదైనా ఎలా మీరు సమకూర్చుకుంటారు? ఇంకా అలాగే బతుకుతున్నాం, ఏం చేస్తామండి, ఇంకా అలాగే బతుకుతున్నాం. ఇంకా అప్పులు చెప్పులు తీసేసి బతుకుతున్నాం, మరి ఏం చేస్తాం. అధికారులు ఎప్పుడు వస్తారు మీ దగ్గరికి? అసలు ఎప్పుడు ఓన్లీ ఓట్లు అడగడానికి వస్తారా, లేదంటే ఓట్లు అయిన తర్వాత కూడా వస్తారా? వస్తారండి, వచ్చినా ఇంకా భూమి ఎక్కువ చనిపోతున్నారు, అందుకనే ఇంకా లేవు అంటున్నారు. ఇప్పుడు రోడ్లు పరిస్థితి ఎలా ఉన్నాయి మీ గ్రామంలో? ఇప్పుడు వేరే గ్రామం నుండి మీ గ్రామం రావాలంటే రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా మెరుగుపరుచుకోవాలని మీరు అనుకుంటున్నారు? కలగండి, ఇంకా ఏదో ఆటోలు ఏదో వెళ్ళిపోవడం, ఇంకా అందరు వచ్చేస్తున్నారు. ఇక అలాగే రోడ్లు పట్టించారు, ఏం పట్టించారు, ఏం చెయ్యరు మాకి. మరేంటి ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఇప్పుడు ఆగస్టు 15కి ఈ సంవత్సరం. మరి మీ బతుకులు ఇప్పుడు అప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి అని మీరు ఏమంటారు దాని గురించి? అలాగే ఎంతనాయి మరి, ఇంకా ఇప్పుడు బతుకులు అలాగే అప్పుడు బతుకులు అలాగే అన్నట్టు అయిపోయి మాకి. ఇప్పుడు ఒక గిరిజన మహిళ మనకి రాష్ట్రపతిగా ఉన్నారు మన భారతదేశానికి. అది మీకు తెలుసా? మీకు అదేం తెలుసండి. ఇంకా గిరిజన మహిళ మనకి రాష్ట్రపతిగా ఉన్నారు ప్రస్తుతం. అయినా ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగా? ఇప్పుడు అలాగే ఉంది అంటారా? ఇంకా అలాగే ఉంటుంది అన్నట్టు నమ్మయి పని. నమస్కారం అండి. సార్ మీ పేరు, మీరు ఏం చేస్తారు? కుండ్ల ప్రభాకర్ రెడ్డి, కుండాడ పంచాయతీ జీపీకి సర్పంచ్. ఓకే సార్, ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏంటి, ఏం చెప్తారు మీరు? ప్రధానంగా మాకు రహదారి ఇప్పుడు స్వాతంత్రం రాక మునుపు నుంచి మ్యాక్సిమం రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ వైసీపీ గవర్నమెంట్ టర్న్లో ఎలక్షను కోడ్ ఉన్న టైంలో రోడ్డు శాంక్షన్ అయింది. అది కొంతవరకు పని అయింది, కానీ బీటీ వేయలేదు. దానికోసం గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, పరిష్కారం చేస్తానని అంటున్నారు. ఎన్నిసార్లు తీసుకెళ్లారు గవర్నమెంట్ దృష్టికి మీరు? గవర్నమెంట్ దృష్టికి మ్యాక్సిమం ఒక 5 సార్లు తీసుకెళ్ళాం. ఏమన్నారు? ఫండింగ్ అవుతే చేస్తానంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటారు? కూటమి ప్రభుత్వం అంటే మేము సంవత్సరం అయింది, మ్యాక్సిమం మేము అడిగిన వాటికి చేస్తామంటున్నారు తప్ప పనులు అయితే ముందుకు సాగట్లేదు. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి కొంచెం విలేజెస్ అనేది దూరంగా ఉన్నాయి కదా. వాళ్ళు ప్రధానంగా మాకు చెప్పిన సమస్యలు ఏంటంటే, మాకు ఎటన్నా వెళ్ళటానికి రావడానికి వెహికల్స్ కురమాయిస్తే మాకు కొంచెం బాగుంటుంది, పిల్లలకి స్కూల్కి పంపించడానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నమాట. మీరేమంటారు? మా కుందాడ పంచాయతీకి వచ్చేసి ఇది ఆశ్రమ స్కూలు ఇంతకు ముందు ఉండేదండి. 3 సంవత్సరాలు అవుతుంది హాస్టల్ తీసేసి. దానికోసము కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు 1 ఇయర్ బ్యాక్ మాకు ఇక్కడ న్యూగా వచ్చినప్పుడు కలిసామండి. కలిసిన తర్వాత మేము ఒక హాస్టల్ కావాలండి, హాస్టల్కు కొంత చరిత్ర ఉంది, అయినా అనివార్య కారణాల వల్ల స్ట్రెంత్ లేదన్న కాన్సెప్ట్తో గవర్నమెంట్ తీసేసింది.
హాస్టల్ ఎత్తేసింది. దాంతోనే మళ్ళీ మేము అధికారులను కన్సల్ట్ చేస్తే రీఓపెనింగ్ చేస్తాము హాస్టల్ జూన్ కల్లా అన్నారు ఈ సంవత్సరము. దాని మీద మళ్ళీ వెళ్తే దాని మీద స్పందన లేదు. తర్వాత ఇక్కడ ఉన్న మామూలు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు పిల్లలు ఉన్నారు. 2 టీచర్స్ ఉంటున్నారు, హెడ్ మాస్టరు తర్వాత ఒక టీచరు. ఆ టీచరు హెడ్ మాస్టరు ఆఫీస్ పర్పస్ అయిపోతే 52 మందికి ఒక్క టీచరు పనిచేయలేకపోతున్నాడు, సరిగా పిల్లల్ని చూసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈ ఉన్న పిల్లలనైనా మ్యాక్సిమం ఒక 4 టీచర్స్ ఉంటే ఆ పిల్లలు భవిష్యత్తు బాగుపడద్దన్న ఉద్దేశంతో మేము అధికారులను కన్సల్ట్ చేసాము. వాళ్ళు ఈ డిఎస్ అయిన తర్వాత కొత్త టీచర్స్ చేస్తే ఇస్తానంటున్నారు. ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? మేము అడిగినవన్నీ గవర్నమెంటు సక్రమంగా చేస్తే మా యొక్క ఏజెన్సీ ప్రాంతం డెవలప్ అద్దన్న ఆశతో మేము ముందుకు సాగుతున్నాము. అలాగే మా పంచాయతీకి వచ్చి 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో 3 గ్రామాలు రోడ్ కన్వీనియంట్ కొద్దిగా పర్వాలేదు తిరగటానికి. కానీ సుదూరంగా తూర్మాడి కడమూరు గ్రామాలు 2 ఉన్నాయి. ఒక తూర్మాడి గ్రామం కుందాడి నుంచి హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళాలంటే 9 కిలోమీటర్లు, కడమూరు గ్రామం వచ్చి 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి రోడ్ కన్వీనియంట్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేదు. తర్వాత గర్భిణీ స్త్రీలు రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. తర్వాత నిత్యావసర వస్తువులు తీసుకెళ్లాలన్నా వాళ్ళు తల మీద బియ్యపు మూట నెత్తిన పెట్టుకొని వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి వెహికల్ వెళ్ళలేని మార్గాలు అక్కడ ఉన్నాయి. తర్వాత కరెంట్ అయితే ఎప్పుడో నేను 2008వ సంవత్సరంలో శాంక్షన్ అయింది, కానీ ఇప్పటికి ఇంకా సంవత్సరానికి ఒక నెల రోజులే కరెంటు అక్కడ పనిచేస్తుంది, ఉన్న రోజులు కరెంటు ఉండదు. చాలా అధ్వాన పరిస్థితుల్లో ఆ ప్రజలు ఉంటున్నారు. వారి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ గవర్నమెంట్ స్పందించట్లేదు. దానికోసము గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి మంచి పరిపాలన అందించి వాళ్ళకు కూడా సమాజంలో ఆ గ్రామాలు ఉన్నాయి, వాళ్ళకి ఈ గవర్నమెంట్ ద్వారా అయినా మాకు అభివృద్ధి అయింది అన్న తృప్తి ఉంటుందని నేను గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి అన్ని రకాలైన సదుపాయాలు కల్పించాలని మనవి చేస్తాను. ఇప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతంలో వచ్చేసి సెటిల్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, తర్వాత డీపటా ల్యాండ్స్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ దృష్టిలో ఓవరాల్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంత ల్యాండ్ అని ఒక వ్యక్తికి ఉండాలనే కాన్సెప్ట్ ఉంది. ఏజెన్సీ ప్రాంతానికి ఉండడం వల్ల అనేకమైన రేషన్ కార్డు ద్వారా అనేకమైన రాయితీలు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి ల్యాండ్ షాక్గా చూసి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి మేము ఆ ల్యాండ్ని ముటిషన్ ద్వారా పంచిపెట్టినట్టయితే వాళ్ళు కూడా రేషన్ కార్డు పొంది అనేకమైన పథకాలకు అర్హులవుతారన్న దాంతో అధికారుల ముందుకు మేము తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఈ డీపారం పట్టాలు వచ్చి ముటిషన్ అవ్వట్లేదు, దీనికి పంపకాలు మా చేతిలో లేవు, అవి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కానీ అవ్వని అధికారులు మనకు తెలియజేసి ఉంటున్నారు. కాబట్టి నేను ఈ మీడియా ముఖంగా అటువంటి ప్రజలకు ఏదైనా సహకారము గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని చేస్తే ఎంతగానో బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు కూడా అనేకమైన పథకాలకు అర్హులై ఉంటారని నేను మనవి చేస్తున్నాను గవర్నమెంట్కి. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగితే మా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి లబ్ధిదారులు లబ్ధి చేకూర్చుకునేలాగా ముందుకు వెళ్ళటానికి మా వంతుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, అధికారులతో కన్సల్ట్ చేస్తున్నాం. లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 80 సంవత్సరంలో 1980 ఆ ముందిచ్చిన పట్టాలు కొన్ని డీపారం పట్టాలుగా ఉన్నాయి. వాటిని సెటిల్మెంట్ పట్టాగా కన్వెంట్ చేయడానికి ఆ గవర్నమెంట్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ ఉమ్మడి కూటమి గవర్నమెంట్లో దాన్ని నిర్ణయం తీసుకోక చాలామంది సఫర్ అయిపోయి ఉంటున్నారు. కాబట్టి దానికోసం కూడా గవర్నమెంట్ స్పందించాలని మనవి చేస్తున్నాను. అది త్వరలోనే ఆ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సెటిల్మెంట్ పట్టాలుగా కన్వర్ట్ చేస్తే అనేక మంది ఆ భూములు వాళ్ళ కుటుంబీకులకు ముటిషన్ ద్వారా పంచిపెట్టి వాళ్ళు కూడా అనేకమైన పథకాలు పొందడానికి ఉపయోగపడుతుందని గవర్నమెంట్ ఈ విషయాన్ని గవర్నమెంట్ పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు కూడా పట్టదారి యాజమాన్య హక్కు కల్పించాలని మనవి చేస్తున్నాను. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో జీవనాధారం ఎలా కొనసాగుతుందంటే ఏం చెప్తారు మీరు? ఈ ఏజెన్సీ ప్రాంతంలో జీవనాధారం అంటే మా పరిసర ప్రాంతాల్లో
ఎక్కువగా ఇక్కడ జాప్రా, నిమ్మ ఈ పంటలు పండుతాయండి. ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితము వరి, మొక్కజొన్న ఇవి ఉండేవి. అవి కాలక్రమేపీ ఏమైందంటే తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే కారణము కాకినాడ సిటీ గ్రీన్ సిటీ అని చేసేసి కాకినాడ నుంచి తీసుకొని వచ్చి ఏజెన్సీలో కోతులను తీసుకొచ్చి వదిలేయడం జరిగింది. ఆ కోతులు ఏజెన్సీలో పడి ఇక్కడ వేసుకున్న పంటలను అవి నాశనం చేస్తున్నాయి. తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో మా ప్రాంతంలో సరైన గృహాలు లేవు కాబట్టి వాళ్ళు కట్టుకున్న గుడిసెల్లో ఉంటూ ఆ గుడిసెల్లో వాళ్ళు నివాసిస్తుంటారు. వాళ్ళు వండుకున్న వంట పాత్రలు కూడా ఆ కోతులు తీసుకెళ్లే పరిస్థితులు జరుగుతున్నాయి. మేము గవర్నమెంట్ ముందును ఈ విషయమై ఇది మాకు చాలా ఆటంకంగా ఉంది, ఈ కోతులను నివారించాలని మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేకపోతే ఐటీడీఏ అధికారులకు వాళ్ళ ముందు మొరబెట్టినప్పటికీ వాళ్ళు అది నిర్మూలన చేయడానికి ఎటువంటి సోర్సెస్ లేదని వాళ్ళు మాకు సమాధానం చెప్తున్నారు. మేము వాళ్ళు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం మీటింగ్ కండక్ట్ చేసినప్పుడల్లా ప్రతిసారి ఈ కోతుల నివారణ కోసము ప్రతి అధికారుల ముందు ప్రస్తావిస్తున్నాం. కాబట్టి దీనికోసం కూడా గవర్నమెంట్ ఆలోచన చేసి మా గిరిజన ప్రాంతాలని ఆ యొక్క కోతుల బెడద నుండి రక్షించాలని మనవి చేస్తున్నాను. చూశారు కదా ఇప్పటిదాకా ఆదివాసీల జీవన ప్రమాణాలు. పాలకులు ఎంతమంది మారినా కూడా వారి జీవన ప్రమాణాలు మారడం లేదు. ఇప్పటికైనా కూడా ఆదివాసీయులను భారతదేశ ప్రభుత్వం కానీ పాలకులు కానీ గమనించాలి. ఇది ప్రస్తుతం భారతదేశంలోని ఆదివాసీయుల యొక్క జీవన పరిస్థితులు. దీనిపై A19 వారి స్పెషల్ ఫోకస్ మీ ముందుకు.